అందరికీ షలాం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ సన్నిధిని వాక్యదానం ఈరోజు నిర్గమకాండము 35వ అధ్యాయం 7వ వచనం నుంచి ధ్యానించుకుంటున్నాం. ఒక పల్లవి పాడి ముందుకు వెళ్దాం. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు అందరూ ఉన్నారు, నా పేరును వారికి ప్రకటింప కొందరు ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు అందరూ ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరు ఉన్నారు. హల్లెలూయా. ఆ విధంగా ఆయన ప్రేమను, ఆయన పేరును ప్రకటించాలని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అదేవిధముగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి అధ్యాయములో మందిర నిర్మాణమునకు, ఆ మందిర నిర్మాణంలో ఉపకరణములను, బలిపీఠము, పలకలు, గుడారము, ఇవన్నీ కూడా చేయటానికి ఉపయోగించినటువంటి ఉపకరణాలు, వస్తువులు ఏవైతే వాటిని చదువుకొని మరి ఆ మందిర నిర్మాణములో ఏవైతే వస్తువులను ఉపయోగించి మనుషులు వారికి జ్ఞానము, వివేకము కొలది తయారు చేశారో అట్టి విధానాన్ని మనము చూడబోతూ ఉన్నాం. నిర్గమకాండము 35వ అధ్యాయము 36వ అధ్యాయము 7వ వచనము ఈ విధంగా అంటున్నాడు. ఇక మీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించడం కనుక పాలెమందంతటను ఆ మాట చాటించింది. ఆ పని అంతయు చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది కనుక ప్రజలు తీసుకుని వచ్చుట మానడి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆనాటి కాలంలో ప్రవక్త ఏది చెబితే, నాయకుడు ఏది చెబితే ఆ మాటను వినినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. మోషే గారు అక్కడ సేవ నిమిత్తం ఎవరైతే నిర్మింపబడ్డారో బెసలేలు, అహోలియాబులు, వారి కింద ఉన్నటువంటి మనుషులు, వారికి చెప్పటమే తరువాయి వారందరూ కూడా ప్రతి ఒక్క విషయాన్ని గ్రహించి వారు మనస్ఫూర్తిగా మందిరానికి ఇచ్చారు. కాబట్టి వారు తెచ్చినది అత్యధికమైనదంట, సరిపోయినది మందిరానికి. కాబట్టి ఇక మీరు తీసుకురావద్దు అనే పరిస్థితికి వచ్చింది. మోషే గారు వారికి తెలియజేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనము యావే నామము నిమిత్తము పాటుపడే విషయంలో అలాంటి మనసు మనకు కలిగి ఉండాలి. ఆయన సేవ నిమిత్తములో అలాంటి కష్టమును మనం చేసే వారిగా ఉండాలి. అలాంటి సమయాన్ని మనము దేవునికి ఇచ్చే విధంగా మనము ఉండాలని ఈ లేఖన భాగం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నేను అలాంటి మనసు కలిగి ఉన్నామా? ఆయన సేవ చేయాలని, ఆయన మందిరములో సేవ చేయాలని, ఆయన నామం మహిమకరముగా ఒక కార్యం నేను తలపెట్టాలని నీవు కృతనిశ్చయంతో ఉన్నావా? అదే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ దినమున తెలియజేస్తూ ఉన్నాడు. ఆనాటి కాలంలో ఉన్నవారు ఆ విధంగా చేశారు. ఆయన చేసి పనిని చెప్పిన వెంటనే వారు చేసినట్లుగా నిండారులుగా
మరి వారు సమకూర్చినట్లుగా, అత్యధికంగా సమకూర్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ దినమున వారు సేవ చేయట్లేదు, వారు కరెక్ట్ అయిన మనిషి కాదు అని మనము విమర్శిస్తూ ఉన్నాము. కానీ దేవుని సేవ నిమిత్తము అడ్డదారులు తొక్కిన వారి గతి ఏమవుతుందో అది వారి జీవితములను ఆ వివేచన జ్ఞానముతో వారిని చూసేటప్పటికి తెలిసిపోతుంది. వారు ఇప్పుడు మనకు సమయం ఉన్నది కదా, మనకు అధికారం ఉన్నది కదా అని వారు తప్పులు చేసి ఉండవచ్చు. కానీ తరువాత ఇప్పుడు వారు సుఖంగానే జీవించవచ్చు, అధికారం పొందవచ్చు, డబ్బు, అహంకారం అన్నీ కలిగి ఉండవచ్చు. కానీ ముందు తరాల వారికి అది శాపకరముగా మారుతుంది. ఎన్నో ఎన్నో చూసాము. వారి పిల్లలు అర్ధంతరంగా చనిపోవటం, హాస్పిటల్ ఇస్తాం, మరి అనారోగ్య పాలు కావటం, అంటే ఇవి జరుగుతూ ఉన్నాయి. వివేచన జ్ఞానంతో ఆలోచిస్తే ఇవి మనకు బోధ కలుగు చేస్తూ ఉంటాయి. ఆయన సొమ్ము మనము ఆయనకి వ్యతిరేకమైన కార్యములకు అస్సలు మనం వాడకూడదు. వీలైనైతే నీ కష్టం చేసి సంపాదించినది నీ ఇష్టానికి నువ్వు చేసిన దానికి నీ వరకే ఉంటుందేమో శిక్ష. కానీ ఆయన మందిరము నుంచి వచ్చిన డబ్బు కానీ మరి ఏదైనా సరే నీవు ఆయనకు వ్యతిరేకమైన కార్యములకు నేను ఖర్చు పెట్టామనుకోండి, దానికి 10ంతలు, 2ంతలు, 3ంతలుగా మనకి శిక్ష వస్తుందని జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. అయితే అక్కడ వారు తప్పు చేయలేదు, కానీ మనము ఈ దినములలో తప్పు చేస్తూ ఉన్నాం. అందుకే మనకు బుద్ధి కలుగుటకు వారు చెప్పిన పని చెప్పినట్లుగా చేశారు. మనము ఆ విధంగా చేయట్లేదని వాపోతూ ఉన్నాడు, తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమ, నిర్గమకాండము 36వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు. ప్రజ్ఞ గల ప్రతివాడును మందిరమును 10 తెరలతో చేశాను. 10 తెరలుగా ఒక మందిరాన్ని చేశాడు. 10 తెరలుగా ఒక మందిరముగా చేశాడు. 9వ వచనములో మందిరము గుడారమును మేక వెండ్రుకలతో కప్పెను. అవి 11 తెరలు. 11 తెరలతో మేక ఒక్క వెంట్రుకలతో మందిరాన్ని కప్పినట్లుగా మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఇంకా తుమ్మకర్రతో మందిరమున నిలువు పొడవు పలకలను చేసి, నిలువు పలకలను, అడ్డ పలకలను, నిలువు పలకలను, పొడవు పలకలను చేసి మందిరమునకు తుమ్మకర్రలతో చేసినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఆ విధముగా మందిరముకు సంబంధించిన ప్రతి ఒక్క పనిని వారు మనస్ఫూర్తిగా అర్పణనిచ్చారు, కష్టించి పనిచేసే మందిరాన్ని స్థాపించారు, నిలబెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యావేకి మహిమకరంగా మనము జీవిస్తున్న ఆయన మందిరమునకు మనము కష్టపడినది ఇస్తూ ఉన్నా, లేదు మన కష్టాన్ని ఆయన మందిరంకు వాడుతూ ఉన్న మనము ధన్యులము. ఎందుకంటే అంతకు మించిన 1000 ఆశీర్వాదము, 100 ఆశీర్వాద ఫలమును మనకు అనుగ్రహించి వాడే ఉన్నాడు మన దేవుడు. కాబట్టి ప్రియ దేవుని సంఘ బిడ్డలారా, మరి ఈ అధ్యాయములో ఆయనకు ఇచ్చిన అర్పణలు మనస్ఫూర్తిగా ఇవ్వాలని, అలాగనే ఆయన మందిర నిర్మాణములో మనము పాల్పంపులు పొందాలని మరి తెలియజేస్తున్న విధానం బట్టి మనము కూడా ఆ విధముగా ప్రేరేపబడి నడిపించుదుముగాక. ఆమేన్.